Now I am going to discuss the origin and nativity of Aryans. ఆర్యుల యొక్క రాక మరియు ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు, వారి యొక్క స్వస్థలం జన్మస్థలం ఏంటి, ఆ జన్మస్థలకు సంబంధించిన సిద్ధాంతాల గురించి మనం ఈరోజు క్లాస్లో చర్చిస్తున్నాం. వీటితో పాటు ఆర్యుల యొక్క ప్రభావం ఏంటి భారతదేశ సంస్కృతిపై. చారిత్రక యుగం అనేది ఆర్యుల రాకతో ప్రారంభమవుతుంది. సో ద హిస్టారిక్ ఏజ్ ఈజ్ స్టార్టెడ్ ఆఫ్టర్ ద అడ్వెంట్ ఆఫ్ ఆర్యన్స్. మరి ఈ చాలా కాలంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, మతపరమైన అంశాల్లో చోటు చేసుకున్న పరిణామాలు ఏంటి? రైట్, ఆర్యుల కాలాన్ని రెండు భాగాలుగా విభజిస్తున్నాం, తొలివేద కాలం మరియు మలివేద కాలం. తొలివేద కాలంలో మరి మలివేద కాలంలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, మతపరంగా చోటు చేసుకున్న విప్లవాత్మకమైన మార్పులు ఏంటో మనం చర్చించాలి. అంతేకాకుండా రెండు ప్రధాన నాగరికతలు, భారతదేశ రెండు ప్రధాన నాగరికతలైన సింధు నాగరికత మరియు ఆర్యుల నాగరికత మధ్య పోలికలు మరియు తేడాల గురించి కూడా మనం చర్చించుకోవాలి. సో వి షుడ్ అనలైజ్ ద డిఫరెన్సెస్ అండ్ సిమిలారిటీస్ బిట్వీన్ ద టూ గ్రేట్ ఏన్షియంట్ సివిలైజేషన్స్ ఆఫ్ ఇండియా, ఆర్యన్ సివిలైజేషన్ అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. వీటి గురించి మనం ఈరోజు కూలంకషంగా చర్చించబోతున్నాం, విశ్లేషించబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్యులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? మనం ఇక్కడ ఈ ప్రజెంటేషన్లో కూడా చాలా క్లుప్తంగా చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఆర్యులు రథాలను ఉపయోగిస్తున్నారు. ఆర్యులు వేటిని ఉపయోగిస్తున్నారు? రథాలు, చారియట్స్ని ఉపయోగిస్తున్నారు అనడానికి ఇది మనకి సాక్ష్యంగా నిలుస్తుంది. రైట్, ముఖ్యంగా ఆర్యులు హెల్మెట్స్ అదేవిధంగా షీల్డ్, మెయిల్ కోట్తో పాటు చారియట్స్. రైట్, ఇక్కడ మొహంజోదారోలో బయలుపడిన స్టీటైడ్ బస్ట్ ఆఫ్ ప్రీస్ట్, గడ్డంతో ఉన్న ఒక పురోహితుడి యొక్క బొమ్మ. ఇది మనకి సింధు నాగరికతను సూచిస్తుంది. ఇక్కడ చారియట్స్ని ఉపయోగిస్తున్న యుద్ధ వీరుల ఈ బొమ్మ అనేది ఇది ఆర్యుల యొక్క నాగరికతను సూచిస్తుంది. మరి ఆర్యులు గుర్రాలను ఉపయోగించడం ద్వారా కావచ్చు, హెల్మెట్ శిరస్త్రాణాలను ధరించడం వల్ల కావచ్చు, షీల్డ్ కవచాన్ని ఉపయోగించడం వల్ల కావచ్చు, షీల్డ్ డాలును ఉపయోగించడం వల్ల కావచ్చు, మెయిల్ కోట్ అదేవిధంగా కవచాన్ని ఉపయోగించడం ద్వారా యుద్ధాల్లో తమను తాము రక్షించుకుంటూ గాయాల బారిన పడకుండా సింధు ప్రజలను ఓడించి ఆర్యులు పైచేయిని సాధించారు. రైట్, ఆర్యన్స్ స్కోర్డ్ అప్పర్ హ్యాండ్ ఓవర్ హరప్పన్స్ ఆర్ నేటివ్ ఇండియన్స్, ఇండస్ పీపుల్ త్రూ హెల్మెట్స్, షీల్డ్స్, మెయిల్ కోట్స్ అండ్ చారియట్స్. ఆర్యన్స్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద యూజ్ ఆఫ్ క్యావెలరీ, అశ్వదళాన్ని ఉపయోగించడంలో ఆర్యులు గొప్ప నేర్పరులు. రైట్, అదేవిధంగా యుద్ధ విద్యలు, దే ఆర్ ఎక్స్పర్ట్ అట్ ద ఆర్ట్ ఆఫ్ వార్ఫేర్, బట్ హర్రప్పన్స్ యాజ్ నాట్ యాజ్ ఎక్స్పర్ట్స్ Aryans. So, according to the sources of ancient Indian history, the Vedic sources or Vedic literature, Aryans very much superiors and very much intelligent in the art of warfare than the native Aryans. ఆర్యులతో పోలిస్తే నేటివ్ ఇండియన్స్, భారత ప్రజలతో పోలిస్తే, సింధు ప్రజలతో పోలిస్తే ఆర్యులు యుద్ధ నైపుణ్యంలో గొప్ప ప్రతిభను కనపరిచినట్లుగా మనకు తెలుస్తుంది. అందులో ముఖ్యంగా ఆర్యులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అనే ప్రశ్న మొదలవుతుంది. దిస్ ఈజ్ ద ఫండమెంటల్ క్వశ్చన్ అండ్ ద బేసిక్ క్వశ్చన్ ఆఫ్ దిస్ పార్ట్. హూ వర్ ద ఆర్యన్స్, వేర్ డిడ్ దే కమ్ ఫ్రమ్? ఆర్యులు పశుపాలకులు అంటున్నారు. దే ఆర్ క్యాటల్ హర్డర్స్. దే డిడ్ క్యాటల్ రీరింగ్ ఆర్ క్యాటల్ హర్డింగ్. పశువుల్ని పెంచుకుని పశువుల్ని పాలించుకునేవారే ఆర్యులు. దే ఆర్ నొమాడిక్ పీపుల్ అంటే సంచార జాతులు. ఒక చోట నుండి మరొక చోటకి వలస వెళ్ళి జీవితాన్ని గడిపే జాతుల్ని సంచార జాతులు అంటుంటాం. ఆదిమ తెగల్ని, గిరిజన జాతులు మనం చూస్తుంటాం.
వారు ఒక చోట నుండి మరొక చోటికి తమ యొక్క అవసరాల రీత్యా అవసరాల దృష్ట్యా వెళ్తూ ఉంటారు, రైట్. సో మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఫార్ ద షేక్ ఆఫ్ ద బేసిక్ నీడ్స్, ఫుడ్ అండ్ వాటర్ అండ్ అదర్ సోర్సెస్. దిస్ కైండ్ ఆఫ్ కల్చర్ కమ్స్ అండర్ నొమాడిక్ కల్చర్, రైట్. ముఖ్యంగా మధ్య ఆసియా ప్రాంతం నుంచి వీరు భారతదేశం వైపుకు వలస వస్తున్నారని ఎన్నో శాసనాధారాలు మరియు ఆర్కియాలజిస్ట్, పురావస్తు శాస్త్రజ్ఞులు ప్రతిపాదించిన సిద్ధాంతాలు కూడా వెల్లడిస్తున్నాయి, నిరూపిస్తున్నాయి. వీటి గురించి మనం ముందు భాగంలో చర్చిస్తాం. అయితే ఆర్యులు ఎప్పుడు భారతదేశానికి వస్తున్నారు, భారతదేశంపై వారి యొక్క దాడులు ఎలా జరిగాయి, చివరికి వారి చేతుల్లో ఓటమి పాలవుతున్న భారతీయ ప్రజలు ఎవరు అంటే సింధు ప్రజలు. క్రీస్తు పూర్వం 1500లో సింధు ప్రజలు ఆర్యులు అనే విదేశీ అనాగరిక పశు పాలకులైన ఆర్యుల చేతుల్లో ఓటమి పాలవుతున్నారు క్రీస్తు పూర్వం 1500లో. ఆ విధంగా ఓటమి పాలై చివరికి ఈ సింధు ప్రజలు వాయవ్య సరిహద్దు ప్రాంతాన్ని, సింధు పరివాహక ప్రాంతాన్ని, సప్త సింధు ప్రాంతాన్ని వదిలి దక్షిణాదికి తరలి వచ్చేశారు. వచ్చి ద్రవిడులుగా స్థిరపడ్డారు, ద్రవిడ సంస్కృతిని ప్రారంభించారు. ఎవరు? సింధు ప్రజలు. ఆ క్రమంలో ఆర్యుల నాగరికత వాయవ్య భారతదేశంలో ప్రారంభమవుతోంది, దానికి బీజాలు పడుతున్నాయి. వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ వర్ దే? దే ఆర్ నాట్ పీస్ లైక్ పీపుల్, రాదర్ దాన్ they are war-like people. Who are they? War-like people. This is the basic nature of Aryans. వారు శాంతి ప్రియులు కారు, అశాంతి ప్రియులు. యుద్ధం అంటే మక్కువ, యుద్ధం అంటే చాలా ప్రేమ. సో యుద్ధాలను చేసే స్వభావం కలిగి ఉన్నవారు, పోరాట పటిమను కలిగి ఉన్నవారు, పక్క జాతులపై తమ యొక్క ఆధిపత్యాన్ని ప్రదర్శించే స్వభావాన్ని కలిగి ఉన్నవారు. దే హ్యాడ్ దేర్ ఓన్ డామినేషన్ ఓవర్ ద అదర్ రేసెస్ ఆర్ ట్రైబ్స్. దెర్ వర్ మెనీ థియరీస్ రిగార్డింగ్ ద నేటివిటీ ఆఫ్ ఆరియన్స్. మార్క్స్ ముల్లర్ సెంట్రల్ ఏషియా థియరీ, మార్క్స్ ముల్లర్ ప్రతిపాదించిన మధ్య ఆసియా సిద్ధాంతం కావచ్చు, దయానంద సరస్వతి ప్రతిపాదించిన టిబెటిన్ సిద్ధాంతం కావచ్చు, అదేవిధంగా ఏసీ దాస్ మరియు సంపూర్ణానంద్ ప్రతిపాదించిన సప్త సింధు సిద్ధాంతం కావచ్చు, లైక్ హర్జ్ఫెల్డ్ టర్కిస్తాన్, జేసీ రాడ్ బాక్ట్రియా, నాట్ బ్యాక్టీరియా, బాక్ట్రియా మీన్స్ ద నార్థన్ పార్ట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, దట్ ఈస్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ ఆక్సస్ నది తీరాన, రైట్, వాయవ్య ఈ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ఉన్న ప్రాంతమే ఈ బాక్ట్రియా ప్రాంతం. ప్రొఫెసర్ పెంకాస్ జర్మన్ థియరీ అండ్ లోకమాన్య తిలక్స్ ఆర్కిటిక్ రీజియన్, ఆర్కిటిక్ ద హోమ్ ఆఫ్ ఆరియన్స్ అనే గ్రంథాన్ని రచించారు బాలగంగాధర్ తిలక్. ఇవన్నీ మనం ఒకదాని తర్వాత ఒకటి విశ్లేషించబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్క్స్ ముల్లర్ థియరీ ఆఫ్ సెంట్రల్ ఏషియా, రైట్. మార్క్స్ ముల్లర్ ప్రకారం ఆర్యులు మధ్య ఆసియా ప్రాంతం నుంచి భారతదేశానికి వలస వచ్చినట్లుగా తెలుస్తోంది. మరి ఏ విధంగా ఈ ఆర్యులు మధ్య ఆసియా ప్రాంతం నుంచి వలస రావడం జరిగింది అనే దాన్ని వివరిస్తున్నాడో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి ఫిలాలజీ ఆర్ ఫిలాలజికల్ సోర్సెస్. Philology means the study of different languages. Epigraphy means the study of inscriptions. ఫిలాలజీ అనేది భాషల గురించి, భిన్న భాషల గురించి అధ్యయనం చేసే శాఖనే ఫిలాలజీ అంటాం. ఎపిగ్రఫీ మీన్స్ ఇన్స్క్రిప్షన్స్, ద స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్, శాసనాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్నే ఎపిగ్రఫీ అని పిలుస్తాం. మరి ఇక్కడ ఈ రెండింటిని ఆధారంగా తీసుకుంటున్నాడు మార్క్స్ ముల్లర్. ఇది ఏ విధంగా ప్రతిపాదించాడు ఈ సిద్ధాంతాన్ని అనేది మనం చర్చిద్దాం. మార్క్స్ ముల్లర్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఎలా ఉందో చూద్దాం. సెంట్రల్ ఏషియా సిద్ధాంతం అంటున్నాం, రైట్. హ్యావ్ ఎ లుక్.
సో ఇక్కడ మార్క్స్ ముల్లర్ ప్రతిపాదించిన సిద్ధాంతం ప్రకారం ఆర్యులు పశ్చిమం నుంచి తూర్పు వైపుకి వలస వస్తున్నారు, తూర్పు ప్రాంతానికి వలస వస్తున్నారు. రైట్, ముఖ్యంగా ఆర్యులు స్టెప్పీ జాతులకు చెందినవారు. రష్యాకి మరియు యూరప్కి మధ్యనున్న ప్రాంతం, ఏషియాకి మరియు యూరప్కి మధ్యనున్న ప్రాంతం యురేషియా అంటుంటాం. ఇది రష్యా భూభాగంలో అంతర్భాగంగా చెప్పుకోవచ్చు. యురేషియా ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఆర్యులు నివాసం ఉన్నట్లు మార్క్స్ ముల్లర్ నిర్ధారించడం జరుగుతుంది. యురేషియా ప్రాంతం నుంచి ఇటు మధ్య ఆసియా ప్రాంతానికి తరలి రావడం జరిగింది. మధ్య ఆసియా ప్రాంతానికి, మధ్య ఆసియా ముఖ్యంగా సెంట్రల్ ఆసియాలో ఇరాన్ ప్రాంతానికి తరలి రావడం జరిగింది. ఇరాన్ ప్రాంతానికి క్రమక్రమంగా ఈ ఆర్యులు సప్తసింధు ప్రాంతానికి వలస రావడం జరిగింది. సప్తసింధు. రైట్, ఇక్కడ గమనించండి, యురేషియా ప్రాంతంలో యూరప్కి ఏషియాకి మధ్యన ఉన్న ప్రాంతం ఇది. ద ల్యాండ్ లొకేటెడ్ బిట్వీన్ యూరప్ అండ్ ఏషియా. మరి ఇక్కడ ఆర్యులు ఉపయోగించిన భాషల్లో గ్రీక్ భాషలు ఉన్నాయి. గ్రీక్, లాటిన్. రైట్, గ్రీక్ అండ్ లాటిన్. అదే మధ్య ఆసియా ప్రాంతానికి మరియు ఇరాన్ ప్రాంతానికి ఆర్యులు చేరుకునేసరికి ఇక్కడ రైట్ ఈ గ్రీక్ లాటిన్ని వదిలి ఆర్యులు పర్షియన్ లాంగ్వేజ్ను ఉపయోగించినట్లు తెలుస్తోంది. పర్షియన్, ఇరాన్ యొక్క ప్రాచీన నామం పర్షియా అని కూడా పిలుస్తాం. ఈ మధ్య ఆసియా ప్రాంతంలో ఆర్యులు ఉపయోగించిన భాష పర్షియన్. అదే సప్తసింధు ప్రాంతానికి చేరుకోగానే ఆర్యులు సంస్కృతాన్ని ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఒక కామన్ ఫ్యాక్టర్ని మనం వెలికి తీస్తే, ఒక కామన్ ఫ్యాక్టర్ని మనం పరిశీలిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇవన్నీ భాషలకు ఆజ్యం పోసిన వారు, ఈ అన్ని భాషల్ని ప్రారంభించిన వారు ఒక్కరే, వారి ఆర్యులు అని అవగతం అవుతుంది. ఎలా అంటే చూడండి, హ్యావ్ ఎ లుక్. గ్రీక్ అండ్ లాటిన్. గ్రీక్ మరియు లాటిన్ భాషలో, గ్రీక్లో మితేరా అండ్ పాతెర్. లాటిన్ భాషలో మాథెర్ అండ్ పాథర్. పర్షియన్ భాషలో మాథెర్ ఆర్ మామా అండ్ ఫాదర్ పాటర్. అండ్ సంస్కృతంలోకి వచ్చేసరికి మాతాశ్రీ అండ్ పితాశ్రీ. అంటే ఇంగ్లీష్లో మదర్ ఫాదర్ అంటుంటాం మనం. సో తల్లిని సంబోధించే క్రమం గ్రీక్ భాషలో కానివ్వండి, లాటిన్ భాషలో కానివ్వండి, రైట్, అదేవిధంగా పర్షియన్ భాషలో కానివ్వండి, అదేవిధంగా సంస్కృత భాషలో కానివ్వండి, ప్రతి ఒక్క పదానికి ఇక్కడ చూడండి, తల్లి అనే పదానికి, ప్రతి ఒక్క పదానికి మొదటి అక్షరం ఉచ్చారణతో సహా మాతో మొదలవుతుంది. మిథేరా, మ్యాథెర్, మథర్ అండ్ మాతాశ్రీ. అదేవిధంగా తండ్రికి సంబంధించి పాథెర్ అండ్ పితాశ్రీ. చూడండి, మాతాపితలకు సంబంధించినవి ప్రతి చోట ఒకే అక్షరంతో మొదలవుతున్నాయి, ఒకే ఆల్ఫాబెట్తో మొదలవుతుంది. దాని ప్రొనౌన్సియేషన్లో కూడా మనకు ఒకే ఫొనెటిక్స్ కనిపిస్తుంది, స్పీచ్ సౌండ్స్. మరి ఈ భాషలన్నిటిలో కామన్గా ఉన్న అంశం ఏంటంటే వీటి యొక్క ప్రొనౌన్సియేషన్ ఒకదానికి మరొకదానికి మధ్య సంబంధం ఉంది, పోలికలు ఉన్నాయి, రైట్, ఇంటర్లింక్స్ ఉంది, ఇంటర్ కనెక్షన్స్ ఉన్నాయి వీటికి. అయితే ఈ ఇంటర్ కనెక్షన్ని ఆధారంగా చేసుకొని ఈ భాషలన్నిటినీ ప్రారంభించిన వారు, ఈ భాషలన్నిటినీ ఆజ్యం పోసిన వారు ఒక్కరే, వారే ఆర్యులు అంటూ మార్క్స్ ముల్లర్ తెలియజేస్తున్నాడు. ఆర్యులు యురేషియా ప్రాంతంలో ఏన్షియంట్ యూరోపియన్ లాంగ్వేజెస్ని ఆర్యులు ఉపయోగించారు. మధ్య ఆసియా ప్రాంతానికి వచ్చేసరికి రైట్ ఆయా ప్రాంతాలను ఆధారంగా చేసుకొని వారి యొక్క భాషల్లో కూడా, ఆయా ప్రాంతాలు సంస్కృతిని ఆధారంగా చేసుకుని భాషల్లో కూడా మార్పులు సంభవించినట్లు భాషను మారుస్తున్నారు. అది పర్షియన్ భాషను. అదేవిధంగా సప్తసింధు ప్రాంతానికి వచ్చేసరికి ఇక్కడ భౌగోళిక అంశాలు మరియు భారతదేశ
ఉపఖండం యొక్క సంస్కృతిని ఆధారంగా చేసుకుని సంస్కృత భాషను ప్రారంభించినట్లు, రైట్. ఈ సంస్కృతంలోనే వేద సాహిత్యాన్ని ఆర్యులు ప్రారంభించినట్లు మనకి తెలుస్తుంది. వీరు లిఖించిన సాహిత్యాన్ని మనం గతంలో చర్చించుకున్నాం, రైట్. వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తుల రూపంలో. మరి ఈ ఆర్యులు ప్రారంభించిన ఈ వేద సాహిత్యమే మొట్టమొదట మన చారిత్రక యుగానికి దారితీసింది, మన చారిత్రక యుగానికి ఆజ్యం పోసింది, రైట్. సో దీన్నే ఏమంటామంటే ఫిలాలజికల్ కాన్సెప్ట్. Based on philological concept, Max Muller tried to prove that the Aryans were the founders of the various languages in the various places from Europe to India: Greek, Latin, Persian and Sanskrit. And next thing is ఎపిగ్రఫికల్ సోర్సెస్. శాసన ఆధారాల్లోకి వచ్చేసరికి ఆర్యులు ముఖ్యంగా మధ్య ఆసియా ప్రాంతం నుంచి వలస వచ్చినట్లు తెలియజేస్తున్నాడు మాక్స్ ముల్లర్. ముఖ్యంగా ఎపిగ్రఫికల్ సోర్సెస్ విషయానికి వచ్చేసరికి భోగజ్ క్వైట్, మిటానీ అండ్ కసైట్ టర్కీ ప్రాంతంలో లభ్యమైన అతి ప్రాచీన శాసనాల్లో ముఖ్యంగా భోగజ్కై అనే శాసనంలో ఏమని ప్రస్తావించడం జరిగిందంటే, ఆర్యులు పశ్చిమం నుంచి తూర్పు వైపుకి ప్రయాణిస్తున్నారు, రైట్. యురేషియా ప్రాంతంలోని ఆల్స్ పర్వతాల నుండి తూర్పు వైపుకు ప్రయాణాన్ని మొదలుపెట్టారు. మరి తూర్పు వైపుకు ప్రయాణాన్ని మొదలుపెట్టే సమయంలో ఆర్యులతో సహా ప్రకృతి శక్తులైన ఇంద్రుడు, వరుణుడు, మిత్ర లాంటి ప్రకృతి శక్తులు కూడా ఆర్యులతో పాటు ప్రయాణిస్తున్నారు. సో శాసనాల ప్రకారం ఆర్యులు ఆల్స్ పర్వతాలు ఇవి రష్యా ప్రాంతంలో ఉంటాయి, యూరప్ ప్రాంతంలో. ఆల్స్ పర్వతాలకు తూర్పు వైపున ప్రయాణిస్తున్నారు. అంటే ఈ ఆల్ప్స్ పర్వతాల నుంచి ఇలా తూర్పు వైపున ప్రయాణిస్తూ సప్తసింధు ప్రాంతానికి చేరుకున్నట్లు ఈ శాసనాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా భోగజ్కై శాసనం. ఈ భోగజ్కై శాసనం ప్రకారం ఆర్యులు ఆల్ప్స్ పర్వతాల నుండి తూర్పు వైపుకు ప్రయాణాన్ని మొదలుపెట్టారు. మరి ఈ ప్రయాణంలో ఆర్యులతో పాటు ప్రకృతి శక్తులైన ఇంద్ర, వరుణ, మిత్ర లాంటి ప్రకృతి దేవతలు కూడా ఆర్యులతో పాటు వెళ్తున్నారు. అంటే ప్రకృతి శక్తులు తొలివేద కాలంలో ఆర్యుల చేతే ఆరాధించబడ్డాయి కాబట్టి ప్రకృతి శక్తులు ఆర్యులకు ఒక దిశానిర్దేశం చేస్తున్నాయి. అందులో ఇంద్ర, వరుణ, మిత్ర యొక్క ప్రస్తావన కనిపిస్తోంది, రైట్. సో ఈ విధంగా శాసనాల ద్వారా కూడా నిరూపితమైంది ఏంటంటే ఆర్యులు పశ్చిమం నుంచి తూర్పు వైపుకు ప్రయాణిస్తున్నారనేది శాసనాలు తెలియజేస్తున్నాయి. ఇవి రెండు ఆధారంగా తీసుకుని మాక్స్ ముల్లర్ అత్యంత ప్రామాణికమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు, అదే మధ్య ఆసియా సిద్ధాంతం. మాక్స్ ముల్లర్ అనంతరం దయానంద సరస్వతి ప్రతిపాదించిన టిబెటన్ సిద్ధాంతం ప్రకారం ఆర్యులు భారతదేశానికి పైన ఉన్న టిబెట్ పీఠభూమి, ఎత్తైన పామీర్ పీఠభూమి నుంచి టిబెట్ పీఠభూమి సరిహద్దు ప్రాంతాల నుంచి భారతదేశానికి వలస వచ్చారు. భారతదేశానికి తెలియని, రైట్, అప్పటి వరకు ఉపయోగించని గుర్రాలు కానివ్వండి, చారియాట్స్ అశ్వదళాన్ని మరియు రథాలను కానివ్వండి, అదేవిధంగా బాణాలను సంధించడంలో ఆర్యులు చాలా ప్రతిభను కనపరిచారు. అటువంటి వాటిలో ఆర్యులు గొప్ప నైపుణ్యాన్ని కలిగి ఉన్నారంటూ దయానంద సరస్వతి టిబెట్ నుంచి ఈ భారతదేశ సంస్కృతి అనేది ఏ విధంగా ప్రారంభమైంది, టిబెట్ నుంచి వచ్చిన ఆర్యులు భారతీయ సంస్కృతికి ఏ విధంగా అద్దం పట్టారు, ముఖ్యంగా ఆర్యులు తమ యొక్క వైదిక సాహిత్యంలో భారతీయ సంస్కృతిని ఏ విధంగా ప్రతిబింబించేశారు, రైట్. ద వే దట్ ద వేదిక్ లిటరేచర్ రిఫ్లెక్టెడ్ ఇండియన్ సొసైటీ. వేదిక్ లిటరేచర్ రిఫ్లెక్ట్స్ ద ఇండియన్ సొసైటీ. భారతీయ సమాజాన్ని ఏ విధంగా ప్రతిబింబింపచేశారో చాలా క్లుప్తంగా వివరించాడు. దయానంద సరస్వతి ఆర్య సమాజ్ అనే
ఆర్య సమాజ్ అనే సంస్థను కూడా స్థాపించాడమ్మా దయానంద సరస్వతి. ఆర్య సమాజ్ అనే సంస్థ. ఇతడిపై ఆర్యుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. ఆర్యుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడంతో వేదాల యొక్క ప్రభావం కూడా ఎక్కువ ఉంది. ఆర్యులు వేదాలను రచించారు కాబట్టి, వేదాస్ వర్ కంపోజ్డ్ బై ఆర్యన్స్. సో హీ స్టార్టెడ్ స్టడీయింగ్ అండ్ రీసెర్చింగ్ ఆన్ ద నేటివిటీ ఆఫ్ ఆర్యన్స్ అండ్ హీ ఫౌండెడ్ ఆర్య సమాజ్. ఆర్య సమాజ్ అనే ఒక సంస్థను కూడా 1875లో బాంబే కేంద్రంగా స్థాపించడం జరిగింది. 1875లో. తదనంతరం లాహోర్ ప్రాంతానికి మార్చడం జరిగింది దయానంద సరస్వతి. అంతేకాకుండా ఈ దయానంద సరస్వతి వేదాలపై ఒక ప్రయోగాత్మక పరిశోధనను ప్రారంభించాడు. వేదాలపై ప్రారంభించి వేదాలపై తన యొక్క మక్కువను పెంచుకొని గో బ్యాక్ టు వేదాస్, బ్యాక్ టు వేదాస్, బ్యాక్ టు వేదాస్. వేదాలకు తరలి వెళ్ళండి, వేదాలకు తరలి వెళ్ళండి. వేదాల్లో వాస్తవం ఉంది. వేదాస్ కంటైన్స్ ట్రూత్. వేదాల్లో వాస్తవం ఉంది, వేదాలకు తరలి వెళ్ళండి అంటూ దయానంద సరస్వతి తన యొక్క నినాదాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యేసీదాస్ మరియు సంపూర్ణానంద్. యేసీదాస్ అండ్ సంపూర్ణానంద్. యేసీదాస్ మరియు సంపూర్ణానంద్ ప్రతిపాదించిన సిద్ధాంతం సప్త సింధు సిద్ధాంతం. సప్త సింధు సిద్ధాంతం. సప్త సింధు సిద్ధాంతం. ఈ సప్త సింధు సిద్ధాంతంలో ఆర్యులు స్వదేశానికి చెందిన వారే, భారతీయులే అంటూ యేసీదాస్ మరియు సంపూర్ణానంద్, అవినాష్ చంద్ర దాస్ మరియు సంపూర్ణానంద్ అనే భారతీయ తత్వవేత్తలు, పురావస్తు శాస్త్రజ్ఞులు, చరిత్రకారులు తెలియచేయడం జరిగింది. మరి ఈ సప్త సింధు అనేటివి సింధు నది, సరస్వతి నది, సరస్వతి నది మరియు సింధు నది యొక్క 5 ఉపనదులు. 5 ఉపనదులు చీనాబ్, చీనాబ్, జీలం, బియాస్, సట్లెజ్ అండ్ రావి. రావి వీటిని ఋగ్వేదంలో చాలా క్లుప్తంగా ప్రస్తావించడం జరిగింది. ఋగ్వేదంలో అసికిని అని చీనాబ్ నదిని, విటస్తా అని జీలం నదిని, విపస అని బియాస్ నదిని, సతుద్రి అని సట్లెజ్ నదిని, రావి అని పరుషిని నదిని, రావి నదిని పరుషిని అని, సట్లెజ్ నదిని శతుద్రి, బియాస్ని విపస, జీలంని విటస్తా, చీనాబ్ని అసికిని అని ఋగ్వేద గ్రంథం, భారతదేశంలోనే తొలి సాహిత్యమైన ఋగ్వేదం ఈ విధంగా ప్రస్తావించిందమ్మా సింధు నది యొక్క ఉపనదులను. అండ్ ద సేమ్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ రివర్ ఇండస్ వర్ మెన్షన్డ్ ఇన్ గ్రీక్ సోర్సెస్. గ్రీకులు వీటిని ఏ విధంగా పిలిచారంటే సింధును ఇండస్ అని పిలుస్తున్నారు. ఇండస్ అని పిలుస్తున్నారు. దాని పేరు మీదుగానే ఇండియా అనే పేరు వచ్చింది. అదేవిధంగా చీనాబ్ని అసికిన్స్ అని పిలుస్తున్నారు. అసికిన్స్. జీలంని హైడాస్పస్ అని. అదేవిధంగా బియాస్ హైపసిస్. బియాస్ నదిని గ్రీకులు హైపసిస్ అని, సట్లెజ్ని జరాడ్రస్ అని, రావి నదిని హైడ్రోట్స్. సో దీస్ ఆల్ ఆర్ ద గ్రీక్ నేమ్స్ ఆఫ్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ రివర్ ఇండస్. సింధు నది యొక్క ఉపనదుల్ని గ్రీకులు ఈ విధంగా పిలవడం జరిగింది. మరి ఈ సప్త సింధు అనే ప్రాంతం సింధు మరియు సరస్వతి పరివాహక ప్రాంతం అని చెప్పుకుంటున్నాం. అంటే ఈ వాయవ్య సరిహద్దు ప్రాంతం, ఉత్తర మరియు వాయవ్య సరిహద్దు ప్రాంతం, వాయవ్య భారతదేశం, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్సెస్ ఆఫ్ ఇండియా అండ్ నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ సింధు మరియు సరస్వతి పరివాహక ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతానికి చెందిన వారే ఆర్యులు. ఇక్కడే ఆర్యులు సంస్కృత భాషను మరియు వేద సాహిత్యాన్ని ప్రారంభించినట్లు యేసీదాస్ మరియు సంపూర్ణానంద్ తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. నెక్స్ట్, హర్ష్ఫెల్డ్ అనే విదేశీ చరిత్రకారుడు తర్కిస్తాన్ అంటున్నాడు. తర్కిస్తాన్. అదేవిధంగా జేసీ రాడ్ బాక్ట్రియా అనేది ఆఫ్ఘనిస్తాన్కి శిరోభాగం. ఈ బాక్ట్రియా ఆక్సెస్ నది ప్రాంతం నుంచి భారతదేశానికి వచ్చారు అంటున్నాడు. రివర్ ఆక్సెస్. అదేవిధంగా ప్రొఫెసర్ పెంకా జర్మన్ థియరీని, అకార్డింగ్ టు ప్రొఫెసర్ పెంకా, ఆర్యన్స్ కేమ్ ఫ్రమ్
జర్మన్ థియరీని సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. లోకమాన్య తిలక్ ఆర్కిటిక్ ద హోమ్ ఆఫ్ ఆరియన్స్ అనే గ్రంథాన్ని రచించాడు. ఆర్కిటిక్ ద హోమ్ ఆఫ్ ఆరియన్స్, ఆర్యుల యొక్క జన్మస్థలం ఆర్కిటిక్ ప్రాంతం. ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి భారతదేశానికి వలస వచ్చారు అంటూ ఆర్కిటిక్ ద హోమ్ ఆఫ్ ఆరియన్స్ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు లోకమాన్య తిలక్. అంతేకాకుండా గీతా రహస్యాన్ని కూడా రచించాడు ఇతడు. వేద సాహిత్యంపై ఇతడికి కూడా గొప్ప పట్టు ఉంది. ఒక సనాతనవాది సాంప్రదాయవాది కావడంతో ఆర్యుల గురించి పరిశోధనలు ప్రారంభించాడు. ఇతడు కావచ్చు మరియు దయానంద సరస్వతి కావచ్చు. ఈ విధంగా ఆర్యులకు సంబంధించి పలు సిద్ధాంతాలు వెలుగు చూడడం జరిగింది. కాకపోతే వీటిలో అత్యంత ప్రామాణికమైన సిద్ధాంతం, ద మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ అండ్ స్టాండర్డ్ థియరీ ఈజ్ సెంట్రల్ ఏషియన్ థియరీ, వాజ్ ప్రపోండెడ్ బై మార్క్స్ ముల్లర్, అన్ ఇండాలజిస్ట్. భారతదేశం గురించి అధ్యయనం చేసిన మార్క్స్ ముల్లర్ ప్రతిపాదించాడు దీన్ని. రైట్, దీని ప్రకారం ఆర్యులు మధ్య ఆసియా ప్రాంతం నుంచి వచ్చారు. రైట్, రీసెంట్లీ DNA రీసెర్చ్ వాజ్ సక్సెస్ఫుల్లీ డన్. DNA పరిశోధనను జయప్రదంగా నిర్వహించడం జరిగింది. ఈ వాయవ్య సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజల యొక్క అక్కడ బయలుపడిన ఆర్యుల కాలంలో, సింధు కాలంలో బయలుపడిన ఈ మానవ అస్థి పంజరాల నుంచి సమాచారాన్ని సేకరించడం జరిగింది. ఇవి నేటి భారత సంతతికి చెందిన మనుషుల డిఎన్ఏకి మరియు ఆనాటి డిఎన్ఏకి మధ్య పోలిక కుదిరింది. అంతేకాకుండా ప్రస్తుత వాయువ్య సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పంజాబ్ కానివ్వండి, గుజరాత్, హర్యానా ప్రాంతంలో నివసిస్తున్న ఈ ప్రజల యొక్క డిఎన్ఏకి మరియు ఈ తవ్వకాల్లో బయలుపడిన డిఎన్ఏకి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి, దగ్గరి పోలికలు ఉండడంతో ఈ ఆర్యులు కూడా స్వదేశీయులే, విదేశీయులు కాదు అన్న వార్త ప్రచారం చేస్తుంది. కానీ ఏది ఏమైనప్పటికీ మనం ఈ డిఎన్ఏ అనాలిసిస్తో ఒక 100-200 డిఎన్ఏ టెస్ట్లతో మనం నిరూపించలేము. ఎందుకంటే ఆర్యులు విదేశాల నుంచి భారతదేశంలోకి చొచ్చుకొచ్చి భారతీయ సంస్కృతిలో విలీనమై కొత్త తమదైన శైలిని, తమదైన సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టి భారతీయ సంస్కృతికి అద్దం పట్టారు. అలాంటి ఆర్యుల యొక్క సంతతి కూడా భారతదేశంలో అంతర్భాగమై ఉండొచ్చు. వారి యొక్క వారసుల నుంచి డిఎన్ఏని సేకరిస్తే మరి అది ఆర్యుల డిఎన్ఏకి దగ్గరగా ఉండే అవకాశం కూడా ఉండొచ్చు. రెండవది, we cannot draw the conclusion this is what happened, exactly this is happened అని మనం చెప్పలేం. ఇదే జరిగింది ఖచ్చితంగా అని మనం వాదించలేం. ఎందుకంటే ఆర్యుల యొక్క పుట్టుక గురించి మనకు పురావస్తు ఆధారాల ద్వారా మాత్రమే మనం పరిశోధనలు చేసి వారి గురించి మనం తెలియజేస్తున్నాం. కాబట్టి పూర్తి స్థాయిలో ఆర్యులు స్వదేశీయులు అని చెప్పడానికి అవకాశం లేదు. ఇప్పటికీ మనకు ప్రామాణికమైన సిద్ధాంతంగా మార్క్స్ ముల్లర్ ప్రతిపాదించిన సెంట్రల్ ఏషియన్ థియరీ, మధ్యాసియా సిద్ధాంతం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ద ఒరిజినల్ హోమ్ ఆఫ్ ఆరియన్స్ ఈజ్ స్టిల్ ఏ పాయింట్ ఆఫ్ డిబేట్. ఇది నేటికి చర్చనీయాంశంగానే మిగిలిపోయింది.